టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా నిన్న మన అడ్లూరి లక్ష్మణ్ గారు హాస్టల్ వసతి గృహాలను సందర్శించిండు. ఇక్కడ నిజంగా అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా అని చెప్పేసి ఆ విద్యార్థులతోటి మాట్లాడుకుంటూ వీళ్ళు మంచి వంట వార్పు బాగా చేస్తూ ఉన్నారా అని చెప్పేసి మంత్రి గారు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఆకస్మిక తనిఖీ చేయడం వల్ల వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఈరోజు మంత్రి గారు మన ఈ 2 రోజుల్లో కానీ చూస్తాను, మొన్న ఆ తల్లిదండ్రులు వస్తే చలించిపోయిండు, అందరినీ చూసి చలించిపోయిండు. ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసిండు. ఇక గురుకుల విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి మేము తొలి ప్రాధాన్యత ఇస్తా. గురుకులాలే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని చెప్పేసి ఆకస్మిక తనిఖీలు తరగతి గదులను పరిశీలించి నీటి సమస్య పరిష్కారానికి కలెక్టర్లకు ఎమ్మటే ఆదేశించింది. ఎందుకంటే నీటి సమస్య లేకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ గారు కలెక్టర్లను ఆదేశించిండు. గురుకుల సంస్థల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భోజనం, మెరుగైన తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నారు. గురుకులం తెలంగాణ సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదు చైతన్యపురికి సంబంధించి ఆకస్మికంగా తనిఖీ చేసిండు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతోటి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాట్లాడి ఇదైతే మంచిగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇట్లా పోవడం వల్ల ఆ పిల్లలలో ఒక భరోసా దొరుకుతుంది. సార్ వచ్చిండు, మాకు మంత్రి వచ్చిండు, మాకు మంచి జరుగుతుందని చెప్పేటువంటి ఆస్కారం ఉన్నది. వాస్తవానికి సార్ ఇది మంచి సుపరిణామంగా ఉన్నది. కాకపోతే ఈ పిల్లలు కొన్ని విషయాలు చెప్పడానికి భయపడతారు. టీచర్ ఉన్నది అక్కడ భయపడతా ఉంటారు. కానీ ఆ టీచర్లు లేకపోతే ఇంకా జర మంచిగా ఉండేవాటి ఏ విషయాలు ఇంకా తెలియదు. ఎందుకంటే మీరు ఆ గురుకులాలను బాగా చేయడంలో మీ పాత్ర 100 పాలు అమోఘంగా మనం అభివర్ణించవచ్చు. ఇగో మంత్రి గారు నిన్న ఆ స్కూల్ను సందర్శించడం ఆకస్మికంగా తనిఖీ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి అధికారుల గుండెల్లో రైలు పదిగెట్టినట్టు అయింది. వాళ్ళ దగ్గర పోయి ఆప్యాయంగా పలకరిస్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ బిడ్డను బాగు చేసే బాధ్యత మీరు తీసుకోవాలన్న. ఎందుకంటే మీరు ఈ సామాజిక వర్గాల బాధలు ఏందో మీకు తెలుసు, ఈ సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యవస్థ ఏందో తెలుసు. కాబట్టి మీరు వీళ్ళను బాగు చేయాలని 100 పాలు తీసుకున్న కంకణ పద్ధతిలో పనిచేస్తున్నందుకు టిఆర్ నిజం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాము. కాకపోతే వాళ్ళు కూర్చొని తినడానికి కొంచెం ఏమన్నా వేరే ఏర్పాటు చేస్తే బాగుండేదేమో అనిపించింది. వీళ్ళు అంతం తీసుకొచ్చి క్లాస్ రూమ్లో పెట్టిన మరి డైనింగ్ రూమ్ లేదా అనిపిస్తూ ఉన్నది. మరి ఇదేదో నిజంగా చాలా గురుకులాల్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మీరు తీర్చేటువంటి బాధ్యతను 100 పాలు తీసుకుంటారని మా పక్షాన మీకు చిన్న విన్నపాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మీరు ఎంతో ఆర్భాటంగా చూస్తూ ఉన్నాం, ఎంతో కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. ఆడ ఉన్నటువంటి వంట ఎట్లా ఉన్నది, ఏ విధంగా పెడతా ఉన్నారు అనే విషయాన్ని కూడా మీ దృష్టిలో చూసినట్టు అనిపిస్తూ ఉన్నది. కాకపోతే మిమ్మల్ని చూస్తే ఏదో మాకు ఒక పరవశించిపోయే సందర్భం అనిపిస్తాడు. ఎందుకంటే ఈరోజు మంత్రులందరినీ చూస్తాను, మిమ్మల్ని చూస్తుంటే అందరూ ఆప్యాయంగా అనిపిస్తాడు. ప్రతి ఒక్కరు ఆప్యాయంగా పలకరించినట్టు, ఆప్యాయంగా వాళ్ళ దగ్గరికి పోయినట్టు మేము భావించుకోండి. ఎందుకంటే మీకు ఆ కష్టాలు తెలుసు కాబట్టి మీరు ఆ దిశగా అడుగులేస్తారని చెప్పేసి అనుకుంటాము. పూర్తి మొత్తంలో నిన్న మంత్రి గారు అయితే సందర్శన అయితే చేసిండు. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తామనే విషయాన్ని అయితే లేవనెత్తిండు. ఎంతో ఉదార స్వభావం గల వ్యక్తిగా అనిపిస్తూ ఉంటాడు ఈరోజు అడ్లూరి లక్ష్మణ్ గారు. ఈరోజు ఉదార స్వభావుడిగా అనిపిస్తూ ఉంటాడు. అట్లాగే దీంతోపాటు నిన్న వికలాంగుల సంక్షేమానికి సంబంధించినటువంటి దానిలో వ్యక్తులను కూడా కలిసిండు. వాళ్ళు ఆకస్మిక తనిఖీలో భాగంగా వీళ్ళందరూ మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్నారు, వాళ్ళ సమస్యలు అడిగింది. కాకపోతే అన్న
ఒక విషయం ఏంటంటేనే ఈ టీచర్లు ఉన్నారు కాబట్టి బాధలు వీళ్ళు చెప్పలేని సందర్భాలు ఉంటాయి. ఇది మీకు కూడా తెలుసు. కాబట్టి ఇక ఇది ఒక శుభ పరిణామంగా భావిస్తాం. ఎందుకంటే మీరు ఈరోజు గురుకులాల వ్యవస్థ ఏ విధంగా ఉంటే వాళ్ళ గుండెలో పరుగులు అయితే పెట్టించారు మీరైతే. అక్కడ జరిగేటువంటి ఎక్కడ ఇచ్చిన తప్పు జరిగిన మంత్రి ఎప్పుడు వస్తాడో, మా మీద ఎప్పుడు చర్య తీసుకుంటాడో అనే భయం అయితే కలిగించారు. మీ వల్ల ఆ పిల్లలకు మంచి అక్కడ నాణ్యమైన భోజనం కానీ, నాణ్యమైన పరిసరాలు కానీ, అల్వా అందించేటువంటి ఆస్కారం అయితే దొరుకుతుందని చెప్పేసి టీఆర్ నిజం 100 పాళ్ళు నమ్ముతా ఉన్నది, భావిస్తూ ఉన్నది. తర్వాత అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మాటామాటి ఏర్పాటు చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి. వాళ్ళకు అన్ని విధాలుగా మీరు అందుకోలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు చాలా దూరంలో ఉన్నారు. మీరే తల్లిదండ్రులుగా అక్కడ ఉంటారు. మంచినీళ్ళు మొత్తం మీరే చూసుకోవాలని చెప్పేసి మంత్రివర్యులు ఆదేశించారు. అట్లాగే అధికారులు కొన్ని గురుకులాలలో వాస్తవానికి నీటి సమస్య ఉన్నదని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. కానీ తల్లిదండ్రులు పోయి అడిగే సందర్భం లేదు. ఎందుకంటే ఆ పిల్లలను రేపు పొద్దుగాల ఒకే రకం చూసి వాళ్ళని కొంచెము భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అలాంటి నీటి సమస్య లేకుండా చూడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ అక్కడ ఉన్నటువంటి గురుకుల టీచర్లంతా వాళ్ళ పిల్లలతోటే భోజనాలు ఇవ్వాలి. ఎందుకంటే నాణ్యత ఉన్నదా లేదా అనేది తెలియాలంటే మీరు తింటేనే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా భోజనాలు తిని ఒకసారి పర్యవేక్షించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఇంకోటి కొద్దిమంది పిల్లలకు నోట్స్ రాలే అని చెప్పేసి అలాంటిది కూడా తొందరగా అందియాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజం నుంచి తమరికి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీలాంటి మంత్రి వచ్చిన తర్వాత ఇక పిల్లలు మాత్రం సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో పాటు మమేకం అయిపోయి వాళ్ళ బాధలను తీర్చడానికి మీరు ఆకస్మిక తనిఖీలు చేయడం అనేది హర్షించదగ్గ విషయంగా అనిపిస్తూ ఉన్నది.